Andhra Pradesh and YSR Kadapa District in charge Minister. Let's give a big round of applause for Srimati S. Savita garu. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాయలసీమను రతనాల సీమగా మార్చాలి అని ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకున్నారో ఆయన ఆశయాల్ని కొనసాగిస్తున్న మన యువగలం అధినేత, మన ఐటీ శాఖ మంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు దేశాలు తిరిగి ఈరోజు మన జమ్మలమడుగు సోలార్ ప్రాజెక్టు తెచ్చిన ఘనత మన స్వయాన ఆయనే వచ్చి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్న మన లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవి గారికి, స్థానిక శాసనసభ్యులు మరి ఆదినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మీ యువ నాయకుడు జిల్లా రథసారథి భూపేష్ గారికి, అదేవిధంగా సెయిల్ కంపెనీ యజమానానికి, స్టాఫ్కు, మరి కమలాకర్ బాబు గారికి, మరి ఇతరులకు ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఏదైతే మన విజనరీ లీడర్ మాగ్నశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఏదైతే అహర్నిశలు కష్టపడుతున్నారో ఈరోజు మనం నిజం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఒక రాయలసీమ బిడ్డగా, ఒక రాయలసీమ నుంచి బీసీ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్నందుకు మరి ఈరోజు ఎక్కువగా లబ్ధి పొందుతున్నది. ఎందుకంటే మన రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలని ఈరోజు అహర్నిశలు ఒక పక్క జమ్మలమడుగు సోలార్ ఎనర్జీ హబ్గా మారిపోయింది, టూరిజం హబ్గా మారిపోయింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మరి ఈరోజు నిజంగానే జమ్మలమడుగు ఒక పక్క జేఎస్డబ్ల్యూ, ఒక పక్క సోలార్, ఒక పక్క టూరిజం, ఒక పక్క అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. మరి రాయలసీమలో ఈరోజు 14-19లో రోడ్డు మీద తిరిగే కారు తీసుకొచ్చారు. మన కార్ల పరిశ్రమ సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు కియా లాంటి పరిశ్రమను తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు ఆకాశం పైన తిరిగే యుద్ధ విమానాలు, భారతదేశాన్ని కాపాడుకున్న యుద్ధ విమానాల పరిశ్రమ కూడా మన రాయలసీమకు తీసుకొచ్చారు. ఈరోజు తాగునీరు, సాగునీరు మన అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క డ్రోన్ హబ్, ఒక పక్క ఇండస్ట్రియల్ హబ్, హార్టికల్చర్ హబ్. ఈరోజు రాయలసీమలో మరి ఎక్కువగా రైతాంగం ఆధారపడి ఉంటారు. ఈరోజు రాయలసీమలో కూడా హార్టికల్చర్ రాయలసీమ హార్టికల్చర్ హబ్గా కూడా మన ప్రాంతం మారిపోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఐటీ శాఖ మంత్రి గారు దేశ విదేశాలు తిరిగి భారతదేశంలోనే 25.3% పెట్టుబడులు తెచ్చిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కాలుకు బల్పం పట్టుకొని ఈరోజు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగారు. ఎందుకోసం? మరి మన భావితరాల భవిష్యత్ కోసం. ఈరోజు ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం అందజేస్తూ మన బిడ్డలకు రేపున్న మరి చదువుకొని బయటకు వస్తే వాళ్లకు పరిశ్రమలు కావాలి, వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా వాళ్ళు ఉపాధి వాళ్ళ గ్రామం, వాళ్ళ ఊరిలోనే ఉండాలన్న ఉద్దేశంలో ప్రాంతాలకి, మతాలకు అతీతంగా ఈరోజు పరిశ్రమలు సృష్టిస్తున్నారన్న విషయాన్ని కూడా మీరందరికీ తెలియజేస్తున్నాం. నిజంగానే ఈ మరి 2500 ఎకరాలు 11 నెలల్లోనే పూర్తి చేయడం, మరి స్థానిక నాయకులు, మరి సెయిల్ కంపెనీ యజమాన్యము, అంతేకాకుండా మనకు కూడా రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు పడుతుంది, మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. రైతన్నలకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఈరోజు మనం గతంలో చూసాం వైసీపీ పార్టీలో ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచారో చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి గొట్టిపాటి రవి గారు మన కరెంటు బిల్లు తగ్గించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతన్నులకు కావచ్చు, మరి ప్రతి ఇంట్లోనూ సూర్యగారు ఉండాలి, పిఎం కుసుమ ఉండాలి, ఇవన్నీ ఉపయోగించుకుంటే మన పర్యావరణాన్ని కూడా కాపాడిన వారం అవుతామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు అహర్నిశలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మరి మన యువగలం అధినేత నారా లోకేష్ గారు అందరూ కూటమి ప్రభుత్వం కష్టపడుతున్నది ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, సహకరించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. Thank you so much, ma'am. May I now request T. Madhava Muni Reddy garu
a security head, SAEL Industries Limited, Jammal Madgu plant, to please come forward and deliver his valuable note. T. Madhava Muni Reddy Garu, security head. Namaste, sir, please. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి